మీ అంటే మీ సతీమణి ఆవిడ చాలా సెంటిమెంట్లు అయ్యారు మన స్టేజ్ మీద, నేను చూశాను కదా. హౌ ఫర్ షీజ్ మీరు స్థలాలు పొలాలు అన్నీ అమ్మేశాను, ఏది అడిగితే ఏదో ఇచ్చేసిందని చెప్పారు మీకు. అంటే డబ్బులు ఎవడైనా ఏదైనా ఇవ్వాలంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఏదో ఒకటి పెట్టాలంటే కాగితం. కరెక్ట్. అండ్ ఇంట్లో నాకు తెలిసి ఎంత పెద్ద వాళ్ళకు కూడా ఇంట్లో డబ్బు ఉండదండి. బ్యాంకుల్లో ఉంటుంది, లేదంటే ల్యాండ్స్ లేకపోతే ఇంకోటి ఉంటాయి కదండి. బ్యాంకుల్లో కూడా అంతే ఉండదండి, కోట్లు కోట్లు ఉండవు. నా ఫ్రెండ్స్ 2-3 వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే కూడా వాళ్ళు అపార్ట్మెంట్ తాకట్టు పెట్టి తీసుకున్నారు. చదువుకోవడానికి పంపిస్తే సినిమా తీయడానికే పెట్టాల్సిన అవసరం లేదండి. అవును. ఇంకొక అతను బిజినెస్ పెట్టాడు, వాడు ఒక 5 ఎకరాలు అమ్మేసి పెట్టాడు బిజినెస్, ఒక ఆర్గానిక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కదా మరి? ఎక్కడ ఉంటాయి మన దగ్గర? జేబులో డబ్బులు ఎందుకు ఉంటాయి? ఉండవు కదండి. లిక్విడ్ మనీ, బ్లాక్ మనీ ఉండేంత ఫ్యామిలీస్ కాదు కదా మనీ. చిన్న ఫ్యామిలీస్. ఎప్పుడన్నా ఏదైనా ఒక స్థలం కొనుక్కుంటే ఉంటుంది, అది దాచుకొని కరెక్ట్. లేదంటే మనం ఉంటున్న ఇల్లు ఉంటుంది. కరెక్ట్. అంటే ఈ ఇల్లు మనకి ముందు లేదుగా, తర్వాత లేకపోతే వచ్చే నష్టం ఏముంది? మళ్ళీ సంపాదించుకుంటే మళ్ళీ వస్తుంది కదా సార్, దీనికంటే పెద్దది వస్తుంది కదా. అవును. మరి బిడ్డ ముందుకెళ్ళాలి, పని చేయాలి, సంపాదించాలి కదా వాడు కూడా. ఇంట్లో కూర్చుంటే ఎందుకు సంపాదిస్తాడు? అంటే బయటోడు వచ్చి డబ్బులు పెడితే నువ్వు సినిమా తీస్తావా? నీ బిడ్డ మీదే నీకు నమ్మకం లేదు, వేరే వాడు వచ్చి వాడి ఆస్తులు పెట్టాలా? ఏం సార్ న్యాయం అది? ఫెంటాస్టిక్. నీ బిడ్డ మీద టాలెంట్ ఉంటే నువ్వు తీరా ఫస్ట్. నీ టాలెంట్ ఉంటే మిగతా వాళ్ళు పెడతారు. అప్పటికి నా బిడ్డ మీద 2 వచ్చి పెట్టిర్రు డబ్బులు, 2 కోట్లు పెట్టిండ్రు. నువ్వు 4 కోట్లు పెట్టడానికి ఏంటి మ్యాటర్ ఉంది కదా, నువ్వు అనుకుంటున్నావు కదా. అదే మీరు ఉందా లేదా వదిలే, నువ్వు అనుకుంటున్నా ఉందని, నువ్వు మ్యాటర్ ఉందని అనుకుంటున్నప్పుడు మరి నువ్వే పెట్టకపోతే బయట వచ్చింది పెడతారు? చెప్పండి, నిజం చెప్పండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. యూఆర్ బెట్టింగ్ అనే విన్నింగ్ హార్స్. మీరు చాలా పెట్టేది ఒక రకం అండి. ఇక్కడ నాకేంటంటే సొంత వాడవడం అనేది ఇంకొక టైప్. నా బిడ్డ ఫ్యూచర్ని డిజైన్ చేయడం అనేది ఒక, నా చేతిలో కొంత బాధ్యత ఉంటుంది. మనం అంటాం కదా, నాన్న నువ్వు చదువుకో నాన్న, ఎందుకు అంటామంటే వాడిని మనం వాళ్ళు డిజైన్ చేస్తాం, నువ్వు ఇట్లా చదువుకుంటే ఇట్లా వెళ్తాడు. సో ఇప్పుడు ఇది నేను డిసైడ్ అయిపోయినా, నా బిడ్డ ఇటువైపు అయినా డిసైడ్ అయినా, ఇప్పటిదాకా డిసైడ్ అవ్వాలి కదా. అతను మిమ్మల్ని డిసైడ్ చేసాడే, మీరు అతను డిజైన్ చేశారు కాదు సార్. ముందంతా వాడిని ప్రయత్నాలు చేయమన్నాను, చేస్తున్నాడు, నేను వదిలేసిన. అంటే వాడు ఎక్కడొక్కడ సక్సెస్ అవుతాడని ఆ 2 సినిమాలు చూశాను. వాడి వర్క్ నాకు 100%. సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉందని నేను ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి వదిలేసిన ఫ్రీ హ్యాండ్ డైరెక్టర్స్కి నమ్మి, ప్రొడ్యూసర్స్కి నమ్మి. వాడిని చూస్తున్నప్పుడు అరే ఇది ఇంత ఉంది, మనం ఏంటి ఎందుకు వద్దంటున్నాం వీడిని యాక్టింగ్ అని అప్పుడు అనుకున్నాను నేను. అని ఆ చూసిన తర్వాత డిసైడ్ అయ్యా, నేను ఎవరెవరితో తీయాలనుకుంటాను, ఇంత టాలెంట్ నా దగ్గర ఉంది కదా అని నేను తీయడం జరిగింది. ఆవిడ వద్దని లేదండి? ఎందుకు మీరు? లేదండి, నా వైఫ్ నాగార్జున గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో మా బాబు యాక్ట్ చేసినప్పుడు నిర్మలా కాన్వెంట్, ముగ్గురు అందరూ సెలబ్రిటీ సన్స్ తోటి వాళ్ళకి సినిమా చేశారు. నిర్మలా కాన్వెంట్ అని, శ్రీకాంత్ గారు అబ్బాయి, సుమ గారు అబ్బాయి, మా అబ్బాయి, కోటి గారు అబ్బాయి మ్యూజిక్, అమ్మాయి గారు అబ్బాయి సింగింగ్, అలా పెట్టిండ్రు. అబ్బాయిలు అందరూ ఉన్నారు అందులో. సో అట్లా చేసినప్పుడు ఒక సీన్ చేశాడండి. అప్పుడు మా ఆవిడ నాకంటే ముందు ఫిక్స్ అయింది వీడు అద్భుతమైన యాక్టర్ అవుతాడని. నేను అవ్వలే ఇంకా. వాడు ఫ్రెండ్ గెలుస్తున్నాడు అక్కడ అని చెప్పి వీడు అన్ని తపాసులు కాలుస్తూ ఒక సీన్ చేశాడు. ఇంత ఈజీగా న్యాచురల్గా చేస్తాడండి. అప్పుడు మా ఆవిడ ఫిక్స్ అయింది, నాన్న వీడు పెద్ద యాక్టర్ అవుతాడు, అసలు చాలా బాగా చేశాడని. నేను అంత కాన్సన్ట్రేట్ చేయలే, ఏదో వచ్చింది చేశాడు, చదువుకోవాలి, పైలట్ అవ్వాలి అట్లా ఉండేది నాకు. ఓకే, ఇంకా చదువుకోవాలి బాగానే ఉండేది. తర్వాత వాడు నాకు చేయగలని తెలుసు. నేను వీడికి జిమ్నాస్టిక్స్ నేర్పించింది ఏదో హీరోని చేద్దామని కాదండి, డ్యాన్స్ నేర్పించి కాదు. మా వాడు హైపర్ అండి, వాడిని ఎంగేజ్ చేయకపోతే ఏదో నాశనం అవుతాయి ఇంట్లో. నేనే చాలామంది చెప్తున్నాను, మీ పిల్లల్ని షటిల్ ఆడిపించడము, గ్రౌండ్లోకి తీసుకెళ్ళి ఆడిపించడము, ఒక మాస్టర్ని పెట్టేదని చేయకపోతే హైపర్ వాళ్ళకి అది లోపల ఉన్నంతసేపు కష్టం సార్. వాళ్ళు టైర్డ్ అవ్వకపోతే వాళ్ళు నిద్రపోరండి, 48 గంటలైనా నిద్రపోరు. వీడి ఎనర్జీకి ఇప్పటికి కూడా 48 గంటలకు ఒకసారి పడుకుంటుంటాడు మావాడు. అది కొంతమంది ఎనర్జీ ఇస్తాడండి, అది రేపు ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందిలేండి. చెప్తున్నా, చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాడు కదండి, దీని తర్వాత వచ్చే సినిమా, వాళ్ళు చేసిన 30-40 రోజుల్లో 20 రోజులు డే అండ్ నైట్ అండి బాబు. ఏ రోజు పాపం ఫీల్ కాలే, పొద్దున వెళ్తే నెక్స్ట్ పొద్దున వచ్చేటోడు. గ్రేట్ అండి పాపం. ఇది నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంది. డైరెక్టర్ ఏదైనా ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి, 6 గంటలు 8 గంటలు పని చేసి నా వల్ల కాదన్నాడు. ఆ విషయంలోనే నేను చెప్తున్నా మా వాడికి లైఫ్ ఉందని. గ్రేట్. అవి ఉండాలి సార్. ఒక ప్రోడక్ట్ మనం సాధించాలి అంటే, అది నిలబడాలంటే పైన చేస్తే ఏది అవ్వదు సార్. అది అంటే అంత 100% ఇస్తేనే 20% రిజల్ట్ వస్తుంది. నువ్వు 20% ఇస్తే 2% కూడా రాదు. మైనస్లో. నేను అదే అంటున్నాను, మనం 100% ఇవ్వాలంటున్నాను.
ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.